నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. దురంధర్ ఫస్ట్ మనం ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఇదొక స్పై థ్రిల్లర్ మూవీ. ఎవ్వరూ ఊహించలేదు ఇది ఎంత గొప్ప సక్సెస్ అవుతుందని. ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఎంత సునామీ సృష్టించిందో. ఇందులో ఒక మ్యూజిక్ ఉంటుంది. పర్టికులర్ ఆ మ్యూజిక్కి ఇటు పాకిస్తాన్ నుండి ఇండియా వరకు క్రికెటర్స్, సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తూ దాని మీద స్టెప్స్ వేస్తూ ట్రెండీగా నిలిచారు. మరి అందరినీ ఒక ఊపు ఊపేసిన ఈ దురంధర్ మూవీ పార్ట్ 2 కోసం అభిమానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూశారు. మరి ఇప్పుడు పార్ట్ 2 వచ్చేస్తుంది. సెన్సార్ సర్టిఫికేట్ అంతా అయిపోయింది. మార్చ్ 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఇంకా రాని మూవీకి అప్పుడే రివ్యూ వచ్చేసింది. ఇది ఫస్ట్ రివ్యూ అని చెప్పాలి. మరి ఈ రివ్యూ ఎవరు చెప్పారు, ఏమంటున్నారు అనేది ఈరోజు టాపిక్. సో మనకు తెలుసు ఆదిత్య ధర్ ఈ మూవీ డైరెక్టర్. సో ఈ మూవీ రణవీర్ సింగ్ అలానే ఆదిత్య ధర్ డైరెక్టర్, వీరి కాంబినేషన్లో వచ్చిన మూవీ. దురంధర్ 2 ఎప్పటికీ మర్చిపోలేని ఒక మూవీ అని చెప్పేసి ఒకరు చెప్తున్నారు. వారెవరంటే యామి గౌతమ్. సో ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. మరి ఈమె భర్తనే ఆదిత్య ధర్. మరి తన భర్త తీసిన మూవీ గురించి తానే రివ్యూ ఇచ్చింది. ఫస్ట్ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. కన్నీ విని ఎరుగని రీతిలో అంటే వరల్డ్ వైడ్ 1300 కోట్ల రూపాయలు పైచిలకు ఇది వసూలు చేసింది. మరి దురంధర్ 2 ఎంత హిట్ అవుతుంది, ఎంత వసూలు చేస్తుంది అనేది ఇప్పటికీ ఆసక్తి కలిగిస్తుంది. అంటే ఈ మూవీ రావడానికి టైం ఉన్నప్పటికీ కూడాను అందరిలో కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి ఈ మూవీ గురించి యామి గౌతమ్ ఏమంది అనేది చూద్దాం. నా భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారు, తన వృత్తిని ఎంతగానో ఆరాధిస్తాడు, అందుకే అలాంటి చిత్రాలను అందిస్తున్నారు. నేను దురంధర్ 2 చూశాను, అది అసాధారణమైనదే. ఆర్టికల్ 370 షూటింగ్లో ఉన్నప్పుడు మొదట దురంధర్ స్క్రిప్ట్ చదివాను. చదువుతున్నంతసేపు కన్నీరు ఆగలేదు. ఆ క్షణం నుంచి చాలా రోజులు నేను దేనిపైన దృష్టి పెట్టలేకపోయాను. ఇది ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా అవుతుంది. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ యామి గౌతమ్ చెప్పుకొచ్చారు. అంటే ఇది ఫస్ట్ రివ్యూ అన్నమాట. ఇప్పటి వరకు ఈ సినిమా ఎలా ఉంటుంది, ఇందులో కథాంశాలు ఏంటి, అలానే ఎంతటి విజయం సృష్టిస్తుంది, ఇంకా దీనికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కూడా బయటకు రాకుండా ఆదిత్య ధర్ చక్కగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ టైంలో యామి గౌతమ్ ఇచ్చిన రివ్యూ అందరిలో కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా. ఎందుకు అంటే ఇటు ప్రొడ్యూసర్ కూడా చెప్తున్న మాట ఒకటే, దురంధర్ని మించి దురంధర్ 2 ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆరాధిస్తారు. అంతకు మించి అంటే పార్ట్ 1కి మించి పార్ట్ 2 హిట్ అవుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. నిజం చెప్పాలి అంటే రణవీర్ సింగ్ని ఒక కొత్త రూపంలో చూశారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఒక స్పై ఇంత లుక్లో ఉంటారా అంటే ఆ కండలు కావచ్చు, లేదంటే ఆయన చేస్తున్న ప్రతి తీరు నిజంగా స్పై అంటే ఇలానే ఉంటారా, నిజ జీవితంలో ఇన్ని కష్టాలు అనుభవిస్తారా అనేది ఒక స్టోరీగా తీయడం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్పై యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక మూవీ అని చెప్పుకోవచ్చు. మరి పార్ట్ 1 ఘన విజయం సాధించింది, పార్ట్ 2 ఎలాంటి విజయం సాధిస్తుంది, హిట్టా ఫట్టా? యామి గౌతమ్ ఇచ్చిన రివ్యూ ఒరిజినలా లేదంటే దానికి డిఫరెంట్గా ఉంటుందా అనేది తెలియాలంటే మార్చ్ 19th వరకు వెయిట్ చేయాల్సిందే.